అసలు సినిమా విషయానికి వస్తే ఈ సినిమా ఒక రియల్ ఇన్సిడెంట్ బేస్ చేసుకుని తయారు చేసుకున్నారు కదా. సో వాళ్ళ దగ్గర రైట్స్ కూడా తీసుకున్నారు కదా మీరు. అమ్మా అంటే ఆ విషయంలో మీరు అసలు ఎవరు అదే రైట్స్ తీసుకున్నారు. నేనేది వాళ్ళకి జరిగినది యాస్టీజ్గా తీసుకున్నారా, సినిమాటిక్ లిబర్టీ ఎంతవరకు తీసుకున్నారు? సినిమాటిక్ లిబర్టీ అంటే అండి ఇప్పుడు వాళ్ళకైతే ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి పేరున డబ్బులు ఇచ్చి అందరికీ డబ్బులు ఇచ్చారు. 22 మందికి కూడా ఇంకా ఎక్స్ట్రా 10 మందికి ఇచ్చారు. వాళ్ళ పంచాయతీకి కూడా మనం డబ్బులు ఇచ్చామండి. అది అయిపోయింది. తర్వాత నాకు ఫస్ట్ కదిలించిన అంశం ఏంటంటే ఈ ఇన్సిడెంట్లో అంటే నిజంగా చెప్పాలంటే ఒక లైన్లో చెప్పాలంటే వాస్తవిక సంఘటనతో కూడుకున్న కాల్పనిక ప్రేమ కథ మంది. ఓకే, ఇట్స్ అ ఫిక్షనల్ లవ్ స్టోరీ, డౌటే లేదు. బట్ విత్ ఏ రియల్ ఇన్సిడెంట్ బ్యాక్డ్రాప్లో. ఓకే, బట్ ఆ ఎమోషన్స్ని నేను తీసుకున్నానండి. ఇప్పుడు మామూలుగా మనము మన ఇంటి దగ్గర నుంచి ఒక 10 రోజులు దూరంగా వెళ్తేనే 10వ రోజు చాలా డిఫరెన్స్ వస్తుంది. 10వ రోజు మనం ఆఫీస్కి వచ్చిన తర్వాత ఏదో ఒక టైంలో ఇంట్లో వాళ్ళతో 2 times అన్నా మనం మాట్లాడతాం ఫోన్. మధ్యాహ్నం తిన్నావా లేదంటే సాయంత్రం ఇంటికి వస్తావా అని. ఇమాజిన్ ఇంత కాంటెంపరీ టెక్నాలజీ ఉన్నప్పుడు 30 రోజులు గుజరాత్లో ఊరు కాని ఊరు 2000 కిలోమీటర్ల అవతల వెళ్ళి అక్కడి నుంచి గుజరాత్లో 30 రోజులు వాళ్ళు సముద్రంలో ఉంటారు. వీళ్ళు ఊర్లోంచి వీళ్ళకి 30 days ఫోన్ కమ్యూనికేషన్ కూడా ఉంటుందండి. లేనప్పుడు మనకు తెలియదు ఎలాగలిగిపోతుంది. 20వ రోజు వాడు వస్తాడా రాడా అన్న ఆలోచన ఏదైనా వచ్చింది అనుకోండి, మిగతా రోజులు పోనీ 30th day టెన్షన్గా వస్తాడా రాడు, 35, 40, 32, 36 ఎప్పుడైనా రావచ్చు. సో మన ఇంట్లో వాళ్ళు మనకి కాల్ చేసి మనకు కావాల్సిన వాళ్ళు కాల్ చేసిన తర్వాత 1 hour తర్వాత ఫోన్ లేకపోతే కోపం వస్తుంది. ఓ పూట తర్వాత భయం వేస్తుంది. తర్వాత దజ్జలు వెళ్ళిపోతాను, ఎవరెవరికో కాల్ చేస్తారు. ఈ స్పేస్లో ఇంత కమ్యూనికేషన్ ఈ రేంజ్లో ఉన్నప్పుడు 30-40 రోజులు ఫోన్ లేకుండా 9 నెలలు 8 నెలలు ఇంటికి దూరంగా ఉంటున్నారంటే అది నన్ను చాలా కదిలించిందండి. అంటే అందులో ఒక బ్యూటీ ఉంది, ఆ ఎడబాటులో ఆ విరహంలో ఒక బ్యూటీ ఉందన్నమాట. సో నేను బాగా వాళ్ళ దగ్గర నుంచి గమనించింది ఏంటి అంటే దట్ ఎమోషన్. ఓకే, వాళ్ళు చెప్తున్నప్పుడు. రెండోది వాళ్ళు పోనీ అంత దూరంలో ఉండి ఒక లెక్క, ఇదే భారమరా బాబు అనుకుంటే పాకిస్తాన్లో నిలబడ్డారు. ఇంకా ఏ దేశమైనా పర్లేదండి, ఈ చుట్టుపక్కల శ్రీలంక భూటాన్ అయినా కానీ పర్లేదు. అండ్ మోరోవర్ ఒక క్రికెట్ మ్యాచ్ జరిగితేనే నరాలు తెగిపోతాయి మనకి. అదేందండి జరుగుతుంటే నరాలు తెగిపోతాయి మనకి. సో ఇంకా జస్ట్ ఇమాజిన్ వాళ్ళ మానసిక పరిస్థితి. సో నాకు అది బాగా కదిలించిందండి. దాన్ని బేస్ చేసుకొని ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఆ ప్లేస్లో ఉంటే వాళ్ళ దగ్గర నుంచి ఎమోషన్స్ తీసుకున్నాం. సీన్స్, స్క్రీన్ ప్లే అంతా